హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలి. అలాగే హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా పాలు లేవండి. నైట్ ఇంకా మేము మేము ఫ్రెండ్స్ అందరూ కలిసాం కదా నిన్న. ఆ హడావుడిలో ఉన్నాం కదా! నిన్న అన్ని పనులు లేట్ అయిపోయినాయన్నమాట. ఇంకా పాలు కూడా అంటే నేను చెప్పలేదు ఈయనకి పాలు లేవండి అని చెప్పేసి. ఇంకా ఆయన కూడా ఇంకే నైట్ అయితే ఆయన కూడా పెళ్ళికి వెళ్ళాలి. ఇంకా హడావిడి నేను అక్కడికెళ్ళి వచ్చిన హడావిడి ఇంక ఇలా అయిపోయింది. పాలు తెచ్చుకోవడం మర్చిపోయాము. ఇంకా ప్రొద్దుటే ఇంకా వాతావరణం చల్లగా ఉంది కదా! ఇంకా బ్లాక్ కాఫీ అయితే పెట్టేశాను. నిన్నైతే ఇంకా హ్యాపీగా గడిచిపోయింది కదా! మీకు వీడియో పెట్టాను, మీరు అందరూ చూసారు కదా! ఇంక అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే బాగా అలిసిపోయాం. అక్కడ మనం ఏం చేయకపోయినా కానీ ఎక్కడికన్నా వెళ్తే అలసిపోతాం కదా! నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికే నేను అలసిపోయి తలనొప్పి వచ్చేసింది. పాపం చాలా చాలా దూరం నుంచి అయితే వచ్చారండి మా ఫ్రెండ్స్ అందరూని. ఒకళ్ళైతే సామర్లకోట, ఒకళ్ళు కాకినాడ, ఒకళ్ళు హైదరాబాద్, ఒకళ్ళు వైజాగ్, ఇలా చాలా చాలా చోట్ల నుంచి వచ్చారు. పాపం వాళ్ళైతే మరి నైట్ మళ్ళీ ప్రయాణం కూడా ఉంది కొంచెం మందికి. నిజంగా వాళ్ళైతే ఎలా వెళ్ళారో ఏంటో అని నాకైతే అనిపించింది. ఎందుకంటే అంత తలనొప్పి వచ్చేసింది నాకైతే. ఇంకా వాళ్ళైతే ఇంక వాళ్ళకి కూడా పాపం ఇలాగే తలనొప్పి, నీరసం అది వచ్చి ఉంటుంది. అయినా కూడా పర్వాలేదు, హ్యాపీగా గడిపాము, ఫ్రెండ్స్ని అందరినీ చూసుకున్నాము అని ఒక హ్యాపీ అయితే ఉంది మా అందరిలోని. ఇంక నిన్నైతే ఇంక ఏ పని చేయలేదు కదా! నిన్న సండే ఇంకా హ్యాపీగా అక్కడ గడిపేశాం కదా! ఇంక వీళ్ళైతే మధ్యాహ్నం ఏం చేశారంటే బిర్యానీ రప్పించుకొని తినేశారు, ఈయన మా అబ్బాయి కలిపి. ఇంకేమైందంటే ఇంకా సాయంకాలం కూడా ఇంక నేను వంట చేస్తానన్నాను. ఇంక వీళ్ళైతే ఇంక అలిసిపోయి వచ్చావు, ఇంక అస్సలు నువ్వేం వంట చేయొద్దు అనేసి అన్నారు. అంటే ఒక్క పూట బయట ఫుడ్ తినడమే ఒక్క పూటే కష్టం. రెండో పూట తినాలన్నా ఎవరం తినలేము. మళ్ళీ మళ్ళీ తినాలన్నా తినలేం కదా! ఇంక అందుకని చెప్పేసి అసలు వద్దండి, నాకు తలనొప్పి వచ్చినా పర్లేదు కానీ నేను ఏ చపాతీ చేసేస్తాను. కోడిగుడ్డు ఉక్కురు వేసేసి చపాతీ చేసేస్తానని చెప్పాను. కానీ ఈయన అన్నారు, వద్దు ఈ రోజంతా నువ్వు ఇంక రెస్ట్ తీసుకోలే, ఎందుకు ఇంక మళ్ళీ శ్రమ పడ్డం అని చెప్పేసి మళ్ళీ నైట్ మళ్ళీ బిర్యానీ పట్టుకొచ్చారు. బాబోయ్, నిన్నంతా ఇంకా బిర్యానీ డే అనిపించింది నాకు అసలు. అక్కడ బిర్యానీ తిని ఇక్కడ బిర్యానీ తిని ఇంకా అలాగైపోయింది నిన్నైతే. ఇంకా చాలా హ్యాపీగా గడిచిపోయిందండి. ఇంక ఇక్కడ నిన్న ఇడ్లీ పిండి ఉంది, మొన్న చేసిన ఇడ్లీ పిండి ఉంది కదా! ఇంక ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. ఇంక చట్నీ అయితే పక్కన తాలింపు పెట్టేసుకుని పక్కన పెట్టేశాను. ఇంకా టిఫిన్ కూడా చాలా తొందరగా అయితే అయిపోయింది. మీరు ఏం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి. ఇంక ఇడ్లీ అయితే ఇంక ఇలా కొంచెం పిండి గట్టిగానే కలుపుకోవాలి, ఇలా అయితే పులిసిపోదు. మళ్ళీ ఇడ్లీ ప్రిపరేషన్ మళ్ళీ కొంచెం వివరంగా చెప్పమని అయితే కామెంట్ పెట్టారు. ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, అందులో చాలా వివరంగానే చెప్పానని అనుకుంటున్నాను. మీకు అర్థం అవ్వకపోతే సరే మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తాను. మళ్ళీ నేను ఇడ్లీ ఎప్పుడైనా నానబెట్టినప్పుడైతే మళ్ళీ చెప్తాను. అంటే వెంటనే మళ్ళీ ఇడ్లీ కూడా నేను చేయలేను. అంటే ఇంట్లో మళ్ళీ ఇడ్లీ అన్నా తినరు కదా! మళ్ళీ నేను ఇడ్లీ వేసేటప్పుడైతే మళ్ళీ వివరంగా అయితే మీకోసం అయితే చెప్తాను. ఇంక ఇక్కడైతే పచ్చడి తాలింపు పెట్టాను కదా! ఇంకా పల్లీ చట్నీ అయితే చేస్తాను. ఇది చల్లగా అయిపోయింది, చల్లారిపోయింది. ఇంక ఇదంతా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసి ఇంక ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ ఉంది కదా! అందులో కొంచెం తాలింపు పెట్టేస్తాను. తాలింపు పెట్టేస్తే ఇంకా సింపుల్గా అయిపోద్ది. ఇందులో వచ్చి కొంచెం కొబ్బరి అయితే వేసేస్తాను. కొబ్బరి వేసుకుంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసేసి ఇంకా గ్రైండ్ చేసేసుకున్నానంటే ఇంకా చక్కగా చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఎందుకో మా అమ్మాయి తిందండి, తనకు స్వీట్ చట్నీ అంటే ఇష్టం, ఈ చట్నీ తినదు. కాకపోతే ఈరోజు ఎందుకో తనకు నచ్చేసింది. నేను అదే చెప్తాను, ఫస్ట్ కొంచెం టేస్ట్ చెయ్యాలి, అప్పుడు చెప్పాలి బాగుందా లేదా అన్నది. టేస్ట్ చేయకుండా చూసేసే చెప్పేస్తారు వద్దు అని చెప్పేసి. ఆ అమ్మాయి మళ్ళీ వేసుకుని తిని కొంచెం టేస్ట్ నచ్చిందని చెప్పి మళ్ళీ ఇష్టపడింది. అమ్మాయి అనుకున్నాను. అంటే అందరికీ ఒక్కొక్క చట్నీ చేయాలి, ఒక్కొక్క టిఫిన్ చేయాలంటే కష్టం కదా! ఇక్కడ చూసారా చట్నీ ఎంత బాగుందో. ఇంక ఇక్కడ బాక్స్ పెట్టేస్తున్నాను. ఇంకా టిఫిన్ అయిపోతే ఇంకొక పని అయిపోద్దండి. అసలు మార్నింగ్ మళ్ళీ వాతావరణం అయితే ఫుల్గా మారిపోయింది, వర్షం పడింది. చాలా చిరాకు అనిపించేస్తుంది. ఇదేంటో వర్షాకాలం లాగే అనిపిస్తుంది. కానీ ఎంత విచిత్రం అంటే నిన్న ఎంత ఎండ వచ్చిందండి. అసలు ఇలాగని నిన్న ఉండుంటే కొంచెం మంది రాకపోదురు, అంటే చాలా వరకు కొంచెం మంది రాలేదు. ఇంకా అందులో మళ్ళీ ఇంకో సగం మంది
రాకపోదురు. వర్షం ఉంటే ఎవరు రారు కదా! దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే ఇబ్బంది కదా! ఇక్కడ వేడి వేడి ఇడ్లీ తీసేస్తున్నాను. ఎప్పుడు కూడా వేడి వేడి ఇడ్లీ తీసేస్తే సరిగ్గా రాదు. కొంచెం చల్లారిన తర్వాత తీసామంటే ఇడ్లీ సూపర్‌గా ఉంటది. అంటే ఒక్క 5 నిమిషాలు అలా వదిలేసి ఇంక తర్వాత తీస్తే చాలా వస్తది. ఇంకా ప్లేట్‌కి కూడా అతుక్కోకుండా వస్తది. అదే వేడిగా తీసేస్తే కొంచెం అతుక్కుంటది. ఇక్కడ మా బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఈ వాతావరణం ఎప్పుడైతే డల్‌గా ఉంటదో మనం కూడా డల్ అయిపోతాము. ఏంటో అర్థం కాదు. చలి పెట్టేస్తుంది. ఒక పక్క బట్టలు ఆరట్లేదు. ఇంక నిన్న ఎండబెట్టాను బట్టలు. అవేమో సగం ఆరినియి. మళ్ళీ ఇంకొంచెం ఈరోజు కూడా మంచి ఎండొస్తది. కొంచెం ఎండ దెబ్బ తగులుతది అంటే మళ్ళీ చినుకులు పడుతున్నాయి. ఇంకా అవన్నీ తీసేసానండి. తీసేసి ఇప్పుడు రూమ్‌లో వేసి దండం ఉంది. రూమ్‌లో కట్టాను. ఇంక ఇప్పుడు అందు మీద వేసేసి ఇంక ఫ్యాన్ వేసేయాలి. ఇంకేమన్నా ఎండొస్తదేమో అన్నట్టుగా మళ్ళీ ఒకసారి బయటకొచ్చి చూస్తున్నాను. అసలు ఎక్కడ కూడా ఎండ రాలేదు. ఇంకా వర్షం అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. ఇంకా అక్కడంతా అయిపోయిన తర్వాత ఇంక నేను స్ట్రాంగ్‌గా అయితే ప్రొద్దుటైతే పాలు కొంచెం ఉన్నాయి. అదేంటంటే ఒక్క కప్పు పాలు మాత్రమే ఉన్నాయన్నమాట. కాఫీ ఇంకా మా ఇద్దరికీ కదా! అందులో కొంచెం నీళ్ళేసినా ఈయన ఒప్పుకోరు. కాఫీ ఏంటంటే ఎవరన్నా కాఫీ చిక్కగానే తాగాలనుకుంటాం కదా! టీ అయితే కొంచెం పలచగా తాగుతాం గానీ, కాఫీ ఎప్పుడు కూడా కొంచెం చిక్కగా తాగాలనిపిస్తది. అందుకని చెప్పేసి నేను ఇలా డికాషన్ పెట్టేసాను. ఇంకిక్కడొచ్చేసి ఒక కప్పు పాలున్నాయి కదా! ఇంక దాంతో అయితే నేను టీ పెట్టుకుంటున్నానన్నమాట నేను. ప్రొద్దుటే కొంచెం టీ గానీ, కాఫీ గానీ ఏదో స్ట్రాంగ్‌గా తాగకపోతే ఏదోలాగా అనిపిస్తుంది. ఇంకెలా అయితే నేను ఇంక టీ పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి ఇంక మష్రూమ్ తీసుకున్నారు ఈయన. ఇంక మొన్న గోంగూర ఉడకబెట్టి కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇంకా అది ఇది వేసేసి ఇంక కర్రీ వండేస్తాను. ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ఇలాంటి కూరలు వండుకోవాలి. ఎందుకంటే మష్రూమ్ కూడా వేడి, గోంగూర కూడా వేడి గనక ఇలా ఇలా చల్లగా వర్షం పడుతున్న టైంలో ఇలా వండుకుంటే బావుంటది. అదే ఎండాకాలం మాత్రం అస్సలు వండుకోకూడదు. ఇది వేడి కదా! మళ్ళీ వేడి చేసేస్తది బాగా. ఇంకా ఆ టీ అవ్వేలోగా నేను మష్రూమ్ అయితే ఆ స్కిన్ అది తీసేసి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఏదో నాకు మష్రూమ్ క్లీన్ చేసినప్పుడు ఏదో రొయ్యలు, చేపలు క్లీన్ చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే అది కూడా క్లీన్ చేయడం పెద్ద పనే. ఇక్కడ వచ్చేసి ఇంక రైస్ అయితే కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కూర కోసమని ఇంక ఉల్లిపాయ, టమాటా అయితే కట్ చేసి రెడీ చేసేసుకుంటున్నాను. అక్కడ రైస్ అవుతా ఉంటది. ఇక్కడైతే ఇంక కర్రీకి కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాననమాట. ఇలా అయితే ఇంకా ఒకేసారి రైస్ అయిపోతది, కర్రీ కూడా అయిపోతది. లేట్‌గానే మొదలుపెట్టాను. అసలు ఎంత బద్ధకంగా ఉందంటే అసలు పని చేయబుద్ధి కాలేదు. నిన్నంతా ఇంక ఫ్రెండ్స్‌తో గడిపొచ్చాము మేము. వాళ్ళే గుర్తొస్తున్నారు. వాళ్ళ మాటలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అందరి గురించి చెప్పడానికి అయితే అవ్వలేదండి. ఎందుకంటే అందరి గురించి ఇంకా అంటే ఇంక తనకెలాగా తన పుట్టినరోజు అని చెప్పి తన గురించి చెప్పాను. ఇంకా తన గురించి అయితే చెప్పాల్సొచ్చింది. అందరి గురించి చెప్పలేదు అని ఎవరు ఫీల్ అవ్వదండి. అందరూ సమానమే నాకైతే. ఫ్రెండ్స్ అందరం ఒక్కటే. కాకపోతే ఇంకా నిన్న అసల అక్కడి నుంచి వచ్చిన తర్వాత అస్సలు ఓపిక లేదు. అయినా కూడా ఇంకా వీడియో కోసం అందరూ చూస్తారు అని చెప్పేసి అయితే పెట్టాను. ఇక్కడైతే ఇంకా కూర కోసం అయితే ఒక కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఎప్పుడు గోంగూర ఐటమ్స్ వండుకున్నప్పుడు ఇలా తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు కూడా వేశాను. ఇలా తాలింపు పెట్టుకుంటే ఏదన్నా మనం గోంగూరతో చికెన్ వండినా, రొయ్యలు వండినా కొంచెం చిన్న తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది. తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంక ఇందులో వచ్చి కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ అయితే వేసేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మళ్ళీ వాళ్ళిద్దరి గురించే చెప్పారు. ఇంకెవరి గురించి చెప్పలేదని అస్సలు ఫీల్ అవ్వద్దు. అందరి గురించి చెప్పాలంటే ఇది ఒక సినిమానే అయిపోతది. ఇంకా అందుకని కొంచెం ఇంకా వాళ్ళిద్దరి గురించి చెప్పాల్సొచ్చింది. అందరూ సమానమే నాకైతే. ఇంక ఇప్పటి వరకు నేను ఏ ఫ్రెండ్స్‌కి గానీ, ఎవరికి గానీ ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను అలా ఇలా నేను ఎవరికీ చెప్పలేదండి. ఇంకా నిన్నైతే కొంచెం మందికి తెలిసింది. నేను చెప్పకుండానే తెలిసింది. ఇంకొంచెం మందైతే నన్ను అడిగారు. ఇలాగ ఛానల్ ఉంది అని చెప్పాను. ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయ తొందరగా వేగడం కోసమని పసుపు, ఉప్పు వేసేసుకుని అయితే ఇలా వేయించేసుకోవాలి. ఇంకా అందులో టమాటా కూడా వేసేసుకోవాలి. ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇంకా గోంగూర పులుపు కదా! మళ్ళీ 2 టమాటాలు వేసినా కొంచెం పులుపు ఎక్కువైపోతది. టమాటా కూడా వేగిపోయింది. కొంచెం అంటే కొంచెం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంక అందులోనే కరివేపాకు వేస్తున్నాను.
కరివేపాకు ఫ్రెష్గా ఎంత బాగుందో చూసారా, అది వేయగానే కలర్ ఎంత గ్రీన్ కలర్ ఎంత బాగా కనిపించిందో. ఇంక నేను మష్రూమ్ కూడా ఉప్పు పసుపు వేసి కడిగేస్తానండి, ఎందుకంటే అలా కడిగితే భలే ఫ్రెష్గా అయిపోతాయి, జిడ్డంతా పోతాయి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, ఎందుకు చేంజ్ అయిందంటే ఇంకా పసుపు అన్నీ వేసి కడిగాను కదా, అందుకు కొంచెం కలర్ చేంజ్ అయింది, లేకపోతే బాగానే ఉంది. అలా కడిగేసాను, చాలా ఫ్రెష్గా అయిపోయినాయి. లేదంటే కొంచెం జిడ్డుగా అన్నట్టు అనిపిస్తుంది. ఏదన్నా కూడా కొంచెం మనం అలా కడిగితే ఏంటంటే ఇంకొంచెం బాగుంటుంది, ఇంకా బాగా ఫ్రెష్ అయిపోయింది అన్న ఫీలింగ్ మనకు వస్తుంది అన్నమాట. ఏదన్నా ఇంకా అలాగే కడగాలండి నాకు తెలిసి. ఇప్పుడు ఈ మష్రూమ్ వేసేసిన తర్వాత కొంచెం సేపు బాగా ఫ్రై చేయాలి ఇందులోని. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం మసాలా, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఒకవేళ గోంగూర వేసుకోకపోయినా ఇలా వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడో ఒకలా కాకుండా నేను రకరకాలుగా చేస్తాను కనుక ఈరోజు ఇలా చేస్తాను. ఇప్పుడు అందులోనే కొంచెం మనం తినేదాన్ని బట్టి కారం కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేయాలి. ఏమి వేసుకున్నా కూడా కొంచెం సేపు అలా ఫ్రై చేయాలండి, అప్పుడే కొంచెం పచ్చిదనం అనేది పోతుంది. మష్రూమ్ అయితే చక్కగా ఉడికిపోయింది. కొంచెం అంటే కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. అవన్నీ కలవడం కోసం చక్కగా ఆ ఉప్పు కారం అన్నీ చక్కగా అలా కొంచెం వాటర్ వేస్తే అన్నీ బాగా కలుస్తాయి, అందుకని కొంచెం వాటర్ అయితే వేసేసాను. ఇది కొంచెం సేపు అలా మూత పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న గోంగూర అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను మొన్న ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కనుక నాకు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. గోంగూర మాటికి మనం ఇలా చేయాలంటే అవ్వదు కదా, అందుకని ఇలా కొంచెం ఉడకపెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఏదైనా పప్పులో కానివ్వండి, రొయ్యలు ఇలా దేంట్లో అన్నా కావాలంటే వేసుకోవడానికి ఉంటుంది. మొన్న గోంగూర కొంచెం ఎక్కువ ఉందనేసి నేను సగం పక్కన పెట్టుకున్నాను. అసలు పప్పు వేసి వండుకుందాం అని అనుకున్నాను, ఈలోగా ఈయన మష్రూమ్ తీసుకొచ్చారని ఇంక మష్రూమ్లో అయితే వేశాను. ఒకసారి కలిపేసుకుని ఒకసారి ఇంకంటే సిమ్లో పెట్టేసుకుని కొంచెం ఉడికించుకోవాలి, ఎందుకంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే ఎందుకంటే ముందే అడుగు పట్టేసి ఇంకా బాగోదు. కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం సేపు ఉడికిస్తే ఏంటంటే చూసారా, ఇలా ఆయిల్ అంతా పైకి తేలాలి. మనం ఎంత తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా మనం అలాగ లాస్ట్లో సిమ్లో పెట్టేసామంటే ఇలాగ ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఇలా ఎక్కువ ఆయిల్ వేయడం వల్లనే పైకి రాదండి, ఎంత తక్కువ వేసినా కూడా మనం లాస్ట్లో కొంచెం సిమ్లో పెట్టేస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. గోంగూర మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకసారి అయితే దగ్గర నుంచి చూపిస్తాను. ఇవాళ చాలా సింపుల్గా అయితే చేస్తానండి, ఇంకా ఎక్స్ట్రా కర్రీస్ ఏమీ చేయలేదు. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బై అండి అందరికీ. లైక్ మాత్రం మర్చిపోద్దు, తప్పకుండా చేయండి.